second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ నవీన్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు 10 రోజుల ఈడీ విచారణ పూర్తయింది. ఈడీ విచారణ అనంతరం తిరిగి కవితను ఈ రోజు కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ముందు హాజరుపరిచిన సుదీర్ఘంగా కాసేపు వాదనలు కూడా కొనసాగి ఈడీ తరఫున న్యాయవాదులు విచారణ జరుపుతూ ఈ కేసులో మరికొందరిని కూడా విచారించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు మేకా శరణ్ సంబంధించి మేకా శరణ్ నివాసం పైన హైదరాబాద్ ఇటీవల దాడులు నిర్వహించారు. అనంతరం ఈ రోజు మేకా శరణ్ కూడా ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఉదయం ఆయన ఢిల్లీ వచ్చి ఈడీ విచారణకు హాజరైనట్టు కూడా తెలుస్తుంది. ఇది ఉండగా కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో కస్టడీ ముగియడంతో కోర్టు ముందు హాజరుపరుస్తూ ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కాసేపటి క్రితమే ధర్మ న్యాయమూర్తి కావేరి పవేజా కాసేపటి క్రితమే తీర్పిచ్చింది. అంటే 14 రోజుల పాటు కవిత, అంటే ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా కవిత జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండబోతుంది. ఆమెను తిహార్ జైలుకు తరలించబోతున్నారు. తిహార్ జైల్లో ఏప్రిల్ 9 వరకు ఏప్రిల్ 9 మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి కోర్టు ముందు కవితను ప్రొడ్యూస్ చేయాల్సిందిగా కూడా కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని మధ్యంతర పిటిషన్ ను కూడా కవిత దాఖలు చేసింది. ప్రధానంగా తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో, అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ కేటాయించాలి. తన కుమారుడు యొక్క ఎగ్జామ్స్ నడుమ నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. కుమారుడిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత రిలీఫ్ కావాలని కూడా కవిత అడిగినట్టు తెలిసింది. కానీ కాసేపటి క్రితం ఆ పిటిషన్ పైన ఇంకా తీర్పు వెలువరించలేదు. కానీ కవితకు మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ ను 14 రోజుల పాటు విధిస్తూ కాసేపటి క్రితమే కోర్టు తీర్పిచ్చింది. ఇక 14 రోజుల పాటు ఆమె కోర్టులోనే జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే కేసు వాదనలు సైతం కూడా పూర్తి చేశారు. ఇక 9వ తేదీ ఏప్రిల్లో తిరిగి 9వ తేదీన తిరిగి ఆమెను మరోసారి కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాతకి మరోసారి రిమాండ్ పొడిగిస్తారా లేదా అనేది కూడా నాటి పరిణామాలను బట్టి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కేసులో మరింత విచారణ జరుగుతుంది. కవిత ఈడీ కస్టడీ ముగిసింది. ప్రస్తుతం ఆమెను జ్యుడిషియల్ కస్టడీ విధించాలని కూడా ఉదయం కోర్టులో వాదన జరుగుతున్న సందర్భంగా ఈడీ అధికారులు సైతం కూడా, ఈడీ తరపున న్యాయవాది సైతం కూడా కవిత ప్రస్తుత పరిస్థితుల్లో కవిత విచారణ ముగిసింది, ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపాల్సిందిగా కూడా కోర్టు ముందు ఈడీ తన వాదన వినిపించింది. ఈడీ అడిగిన 14 రోజుల పాటు కూడా కవితకు ఇక జ్యుడిషియల్ కస్టడీని విధించారు. కాసేపటి కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి కవితను కోర్టు హాల్లో కలిశారు. న్యాయమూర్తి అనుమతితోని ప్రస్తుతం కోర్టులో కవిత భర్త అనిల్ కుమార్, అదేవిధంగా కవితకు సంబంధించిన దగ్గర కుటుంబీకులు సైతం కూడా కవితను కాసేపటి మాట్లాడారు. వారంతా కూడా ప్రస్తుతం బయటకు వచ్చారు. కానీ కస్టడీ మొదట ఈడీ కస్టడీ అడుగుతుందని అందరూ ఊహించారు. కానీ ప్రస్తుతం జరిగిన కస్టడీలో దాదాపు 10 రోజుల పాటు అనేక అంశాలపైన విచారించాము. అనేక అంశాలని తన నుంచి రాపట్టేందుకు ప్రయత్నం చేశాం. కొన్ని అంశాలను సేకరించాం. మరికొన్ని అంశాలపైన కవిత మాట్లాడటం లేదు, నోరు మీద పెట్టలేదు అనేది కూడా ఈడీ అధికారులు చెప్తున్నమాట. అందులో భాగంగానే కోర్టు ముందు హాజరుపరచుతుంది. ఖచ్చితంగా కవితకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కాసేపటి క్రితమే కోర్టు తీర్పిచ్చింది. ఇక మరి కాసేపట్లో కవితను నేరుగా ఈడీ కేంద్ర కార్యాలయం నుంచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టు హాల్లోనే కవిత ఉన్నారు. సతీష్, మిగతా విషయాల గురించి మాట్లాడేందుకు ఇంకా లోతైన విచారణ కోసం కస్టడీకి కోరుతా ఉంది కదా ఈడీ, అంటే తర్వాత జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా నవీన్, ఈ కేసులో ప్రధానంగా మనం 2 అంశాలు పరిగణించాల్సి ఉంటుంది. ఒకటి, జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత తిరిగి జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన అనంతరం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. మరోసారి కూడా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మొదట ఈడీ కస్టడీ ముగుస్తుంది. ఈడీ కస్టడీ అనంతరం తిరిగి వారి నుంచి ఒకవేళ సమాచారం సేకరించాలి, వారిని ఇతరులతోని కన్ఫ్రంటేషన్ చేయాలంటే తిరిగి మరోసారి వాళ్ళని మరోసారి ఈడీ కోర్టు అనుమతి మేరకు తీసుకొచ్చి ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారిస్తారు. తిరిగి మళ్ళీ ఆమెని మరోవైపు తీసుకెళ్లి జైల్లో ఉంచుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈడీ తన కస్టడీకి అవసరం లేదని కూడా భావిస్తుంది. అందులో భాగంగానే కవితకు ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అందులో భాగంగానే ఆమెకి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కాసేపు తీర్పిచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఆమెని ఇతరులతో విచారించాలంటే కూడా ఖచ్చితంగా మరోసారి కోర్టు అనుమతి మేరకే వెళ్లి ఆమెను తీసుకొచ్చి మరోసారి విచారణ జరుపుతుంది. ప్రస్తుత పరిస్థితులు అయితే కవిత యొక్క విచారణ ఈడీ కస్టడీ అవసరం లేదని కూడా ఈడీ అధికారులు భావించారు. అందులో భాగంగానే ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ తరలించాలని కూడా ఈడీ అధికారులు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. తిరిగి ఏప్రిల్ 9వ తేదీన గాక
మరోసారి కోర్టు ముందుకు వస్తే నాటి సందర్భంలో కూడా తిరిగి మరోసారి ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశాలు